హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు నేను టేస్టీగా ఉండే థాయ్ రైస్ చేసి చూపిస్తాను. సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా కడాయి తీసుకుని దానిలో ఆయిల్ పోసి హీట్ ఎక్కిన తర్వాత మష్రూమ్స్ వేసి బాగా వేపుకుని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దానిలోనే మన వెజిటబుల్స్ వేపుకుందాం. ముందు క్యారెట్, తర్వాత బేబీ కార్న్ వేసి కొంచెం వేగిన తర్వాత బ్రోకలీ, తర్వాత జుకినీ, తర్వాత క్యాప్సికమ్ అన్ని కలర్స్ వేసుకోండి, 3 కలర్స్ కూడా. తర్వాత మిర్చి వేసి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వేపుకోండి. కొంచెం వేగిన తర్వాత పన్నీర్ వేసి మరి కొంచెం సేపు వేపుకొని ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోండి. వెజిటబుల్స్ 50% కుక్ అవ్వాలండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసి వేడైన తర్వాత మన ఇన్స్టెంట్ థాయ్ రెడ్ కర్రీ 2-3 స్పూన్లు వేసుకుని బాగా వేపుకోవాలి. మనకు ఆ కర్రీలోంచి ఆయిల్ విడిపోతుందండి, అంతవరకు వేపుకోవాలి. ఆయిల్ విడిపడిపోయింది కదండి. ఇప్పుడు థాయ్ కోకోనట్ మిల్క్ వేసి బాగా కలుపుకోండి. మొత్తం కర్రీ అంతా అందులో కలిసిపోవాలి. ఇప్పుడు ఒక పొంగు రానివ్వండి. ఇప్పుడు మనం వేపుకున్న వెజిటబుల్స్ అన్నీ అందులో వేసి బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచి మగ్గనివ్వండి. చూడండి కూర ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఫస్టే సాల్ట్ వేస్తే పాలు విరిగిపోతాయి. ఇప్పుడు ఇందులో బేసిల్ లీవ్ వేసుకుని బాగా కలుపుకోండి. బేసిల్ వల్ల మంచి అరోమా వస్తుందండి కర్రీకి. మనం వేసిన బ్రోకలీ, జుకినీ ఇవి కూడా మంచి అరోమాని ఇచ్చే వెజిటబుల్స్. కర్రీ మంచి అరోమాతో చాలా బాగుంటుందండి. అయిపోయిందండి మన థాయ్ కర్రీ. ఇప్పుడు థాయ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తా. కడాయి తీసుకుని దానిలో బటర్ వేసి అది వేడెక్కిన తర్వాత అందులో ఆరిగానో, కొత్తిమీర వేసి బాగా వేపుకోండి. నేను ఆల్రెడీ జాస్మిన్ రైస్ బాయిల్ చేసేసి ఉంచానండి, రైస్ వండేసి ఉంచాను. జాస్మిన్ రైస్ ఎందుకంటే అది కూడా మంచి అరోమాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు జాస్మిన్ రైస్ అందులో 1 కప్ రైస్ వేసుకుని బాగా వేపుకోండి. కొత్తిమీర, ఆరిగానో, బటరు ఇవన్నీ రైస్కి పడితే చాలు. థాయ్ రైస్ కూడా అయిపోయింది. ఇంక మనం సర్వ్ చేసుకోవాలి. ఈ థాయ్ రైస్ తినడానికి చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. స్పైసీగా అట్లా ఉండదు, నార్మల్గా ఉంటుంది. కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలానే అరోమా అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకి పెట్టి చూడండి. నచ్చకపోతే నన్ను అడగండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.